సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం ఓకే కానీ కేవలం సినిమాలు మాత్రమే చేసుకుంటూ రాజకీయాల మీద కామెంట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదేమో. ఆఫ్ కోర్స్ మనందరికీ రాజ్యాంగం భావ ప్రకటన హక్కు ఇచ్చింది కానీ ఆ హక్కు వల్ల నిర్మాతలు నష్టపోకూడదు కదా. ఖర్చు నీది కాదు, కోట్లు నీవి కావు, కానీ నువ్వు చేసే ఒక కామెంట్ కారణంగా సినిమా నష్టపోతుంది. ఇండస్ట్రీలో ఈ మధ్య జరుగుతున్న పరిణామం ఇదే. నిర్మాతలు ఎన్నో తిప్పలు పడి సినిమాలు నిర్మిస్తుంటే అందులో నటించిన వాళ్ళు చివరికి దర్శకులు కూడా మైకు కనిపించగానే స్టేజ్ మీదకి ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనవసరంగా ఆ సినిమాను ఇబ్బందుల్లో పడేయడమే కాకుండా నిర్మాతలను కూడా ఇరకాటంలో పడేస్తున్నారు. తెలిసి తెలియక వాళ్ళు చేసే కామెంట్స్ కారణంగా అనవసరంగా నిర్మాత బలైపోతున్నాడు. తాజాగా భైరవం సినిమాను బ్యాన్ చేయాలి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ చేస్తుంది. మే 30న విడుదల కాబోతున్న ఈ సినిమాను థియేటర్లలో ఎలా విడుదల చేస్తారో చూస్తాము అంటూ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. దానికి కారణం దర్శకుడు విజయ్ కనకమేడల మొన్న ట్రైలర్ లాంచ్లో చేసిన కామెంట్స్. ప్రతి చోట ధర్మాన్ని కాపాడడానికి దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. ఏడాది కింద ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఒకరు ఇక్కడ ధర్మాన్ని కాపాడడానికి వచ్చారు, అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడడానికి ఆ కాలభైరవుడు వస్తాడు అంటూ విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అక్కడ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు. అయితే ఏడాది కింది వరకు ఏపీలో జగన్ పాలన ఉందనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. ధర్మాన్ని కాపాడడానికి పవన్ వచ్చాడు అంటే అప్పటి వరకు రాష్ట్రంలో అధర్మం ఉందా అంటూ వైసీపీ ప్రశ్నించడమే కాకుండా ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తోంది. సినిమా వాళ్ళు సినిమాలు చేసుకోకుండా ఎందుకు ఇలా రాజకీయాలలో వేలు పెడుతున్నారు అంటూ వాళ్ళు వాదిస్తున్నారు. ఆ మధ్య లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 11 గొర్రెలు అంటూ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశాడు అంటూ పెద్ద దుమారమే రేపారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది లైలా సినిమాపై ప్రభావం భారీగానే చూపించింది. అలాగే మరో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పుడు పడితే అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఉంటాడు. అది ఆయన నటిస్తున్న సినిమాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దర్శకులు నటులు వాళ్ల పని వాళ్ళు చేసి నిర్మాతల నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కారణంగా ఆ ప్రభావం సినిమాల మీద పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నిర్మాత నష్టపోతున్నాడు. రాజకీయాల మీద అంత కామెంట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి సినిమా ఫంక్షన్ వేదిక కాకూడదు. పర్సనల్గా ఇంకో ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడితే ఎవరూ వేలెత్తి చూపించరు. కానీ ఇలా సినిమా వేడుకల్లో రాజకీయాలు మాట్లాడితే ఖచ్చితంగా అది ఆయా సినిమాలపై ప్రభావం చూపిస్తుంది. మరి ఇప్పుడు ఒకవైపు జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామంటూ ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. దానికి 2 రోజుల ముందే మీ సినిమాను మేమే బ్యాన్ చేస్తామంటూ భైరవం టీంను భయపెడుతున్నారు వైసీపీ వాళ్ళు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.